పైపు భుజాన్ని వేసుకొని బకెట్ ఒకటి చేత పట్టుకొని యుద్ధానికి అయితే బయలుదేరి వెళ్తున్నాను. కువైట్ ఇంట్లోకి వచ్చిన ప్రతి డ్రైవర్ మార్నింగ్ లేచిన వెంటనే ఈ పని అయితే చేయాల్సిందే. ప్రతిరోజు ఈ పావురాలతో చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. ఈ నైట్ వచ్చి ఇక్కడ పైన అయితే కూర్చుంటాయి, ప్రతిరోజు ఇక్కడ ఏరిగేస్తున్నాయి. ఇది కడగలేక నాకైతే ప్రాణానికి వస్తుంది. నేను పనిచేస్తున్న ఇంట్లో 6 కార్లు అయితే ఉన్నాయి. ప్రతిరోజు కూడా మార్నింగ్ లేసి కార్లు అన్ని కడగాల్సిందే. కడగడానికి 2 గంటల టైం అయితే పడుతుంది. మార్నింగ్ నుంచి డ్యూటీ చేసి నైట్ 12-1 గంటకు పడుకుంటాం మనం కువైట్ ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు. మళ్ళీ ఉదయం 5 గంటలకే లేసి బండ్లు అయితే తప్పకుండా కడగాలి. ప్రతి ఇంటికి 5 నుంచి 6 కార్లు, 7 కార్లు, 8 కార్లు ఖచ్చితంగా ఉంటాయి. ఎన్ని కార్లు ఉన్నాయో మనం వచ్చిన ఇంట్లో అన్ని కార్లు ఖచ్చితంగా ఆ ఇంట్లో డ్రైవర్ అయితే కడగాల్సిందేను. ఇంకా కొన్ని ఇళ్లలో అయితే కార్లే కాకుండా ఇంకా వేరే పనులు కూడా చేస్తూ ఉంటారు ఇళ్లలో డ్రైవర్ల దగ్గర. పక్కన చెట్లు ఉంటాయి, లేదంటే గార్డెన్ పని, ఈ పని ఆ పని, ఏదో ఒక పని అయితే చేస్తూనే ఉంటారు. మార్నింగ్ 5 గంటలకు స్టార్ట్ చేసి ఇప్పటికైతే బండ్లు కడిగేది అయిపోయింది. బండ్లు చూడండి ఎలా ఉన్నాయో కడిగిన తర్వాత. ఈ విధంగా ప్రతిరోజు నీట్ గా బండ్లు అయితే కడిగి పెట్టాల్సిందే. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, కామెంట్ చేయడం లేదు. ప్లీజ్ నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక